Hi guys, Saturday night's main event Goldberg versus Gunther for the World Heavyweight Championship Atlanta July 12th ఉంటుంది అంటే ఇండియన్ టైమింగ్ ప్రకారం July 13th మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ వస్తుంది? నెట్ఫ్లిక్స్లో వస్తుందా, యూట్యూబ్లో వస్తుందా? నెట్ఫ్లిక్స్లో అయితే రాదు 100%. మరి యూట్యూబ్లో ఈసారి అయినా మనకి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇస్తారా, స్ట్రీమ్ చేయనిస్తారా డబ్ల్యూడబ్ల్యూఈ లేదా అనేది అయితే చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఏం జరిగిందో మనం చూసినాం. నెట్ఫ్లిక్స్లో రాలే, యూట్యూబ్లో బ్లాక్ చేసిళ్ళు. కానీ యునైటెడ్ కింగ్డమ్లోనైతే వచ్చింది సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్. మరి ఈసారి బిగ్గెస్ట్ మ్యాచ్ గోల్డ్బర్గ్ వర్సెస్ గుంతర్. ఇదైనా యూట్యూబ్ జియోగ్రఫికల్గా చేస్తారా, ఇండియాలో ఎయిర్ చేస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ లేదా అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో మరి చూద్దాం, ఇంకా టైం ఉంది. అండ్ July 12th అంటే మనకి ఆ రోజు ఏఈడబ్ల్యూ ఆల్ ఇన్ పేపర్ వ్యూ ఉంది. అది నైట్ 12:30కి స్టార్ట్ అవుతుంది. అది యూరో స్పోర్ట్ ఛానల్లో వస్తుంది. వాళ్ళని చూడాలనుకుంటే చూడవచ్చు. నైట్ 12:30కి అది స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం 3:30, 4:30కి అయిపోతుంది. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ 5:30కి స్టార్ట్ కాబోతుంది. అండ్ అది ఇంకా యూట్యూబ్లో వస్తుందా రాదా అన్న అప్డేట్ అయితే ఇంకా మనకి లేదు. వస్తుంది అయితే చెప్తా. వస్తే 100% అది యూట్యూబ్లోనే వస్తుంది, నెట్ఫ్లిక్స్లో రాదు. ఎందుకంటే అది టెలివిజన్ షో యునైటెడ్ స్టేట్స్లో ఎన్బీసీలో ఎయిర్ అవుతుంది కాబట్టి. మరి గోల్డ్బర్గ్ అట్లాంటాలో తనకి చాలా హిస్టరీ ఉంది. అట్లాంటా ఫాల్కన్స్ NFL రగ్బీ ఫుట్బాల్ టీంలో ఆడిన వ్యక్తి గోల్డ్బర్గ్. సో అలాగా అట్లాంటాకి గోల్డ్బర్గ్కి, అంతేకాకుండా హల్క్ హోగన్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ జార్జియా డోమ్లో జరిగింది. సో అందులో హల్క్ హోగన్ని ఓడించి గోల్డ్బర్గ్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతాడు. సో ఇదంతా చరిత్ర ఉంది. సో అందువల్లనే గోల్డ్బర్గ్ అట్లాంటానైతే పాసిబుల్లీ గోల్డ్బర్గ్ ఎంచుకున్నాడా లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసిందా అన్నది అయితే వాళ్ళకే తెలియాలి. బట్ ఈ మ్యాచ్ అయితే మనకి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి అట్లాంటాలో జరుగుతుంది. సో మరి హల్క్ హోగన్ని ఓడించినట్టు గుంతర్ని కూడా ఓడించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతాడా లేదా అనేది చూద్దాం. మైకల్ కోల్ కామెంటరీలో చెప్తాడు, ఇది తన లాస్ట్ మ్యాచ్ అని అయితే చెప్పడు. ప్రాబబ్లీ గోల్డ్బర్గ్ కూడా లాస్ట్ మ్యాచ్ గురించి ఆలోచిస్తాడు, కానీ ఇది అని అయితే మనం చెప్పలేమన్నట్టుగా మైకల్ కోల్ మాట్లాడుతాడు. సో మరి ఇది ఫైనల్ మ్యాచ్ అవుతుందా లేకపోతే సమ్మర్ స్లామ్కి ఏదన్నా లీడ్ చేస్తుందా ఈ మ్యాచ్ నుంచి ఫాలో అప్గా అనేది అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ రాలో మనకు ఆల్రెడీ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియా June 28th నైట్ ఆఫ్ ఛాంపియన్స్ జరుగుతుంది. సో అది నైట్ 10:30కి వస్తుంది. సో సేమ్ డేట్ June 28th నైట్ 10:30కి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ నెట్ఫ్లిక్స్లో అయితే రాబోతుంది. సో కింగ్ అండ్ క్వీన్ సెమీఫైనల్స్ అయితే డిసైడ్ అయిపోయినాయి. జే ఊసో వర్సెస్ కోడీ రోడ్స్ నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు. సో మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. సామీ జైన్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ ఈ వీక్ స్మాక్ డౌన్లోనే ఉండబోతుంది. ఇది కూడా వెరీ టఫ్. రెండు బేబీ ఫేస్ మ్యాచెస్. సామీ జైన్, ర్యాండీ ఓర్టన్ బేబీ ఫేస్, జే ఊసో, కోడీ రోడ్స్ కూడా బేబీ ఫేసెస్. సో అందరూ సెమీఫైనల్కి అయితే చేరుకున్నారు. అంతేకాకుండా ఈరోజు రాలో కెరియన్ క్రాస్తో బ్యాక్ స్టేజ్లో మాట్లాడతాడు సామీ జైన్. ఒకసారి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ అయితే అయిపోయి నేను అడమ్ పీల్స్ని నీతో మ్యాచ్ కావాలని అయితే అడుగుతా అని. సో కెరియన్ క్రాస్ సామీ జైన్ చెప్తూనే ఉన్నాడు, నువ్వు బ్యాడ్గా ఇవి అది ఇది అనుకుంటా బ్యాక్ స్టేజ్లో మాట్లాడుతాడు. సో ఇంకా సామీ జైన్ తట్టుకోలేక ఇది అయిపోయిన తర్వాత నీ సంగతి చూస్తాను అయితే కెరియన్ క్రాస్తో మాట్లాడుతాడు. అంతేకాకుండా కోడీ రోడ్స్ ఈరోజు రాలో కూడా రావడం జరుగుతుంది. మెయిన్ ఈవెంట్ ఫేటల్ 4-way మ్యాచ్లో జే ఊసో విన్ అవుతాడు షేమస్, రూసెవ్ అండ్ బ్రాన్సన్ రీడ్ని ఓడించి. సో బ్రాన్సన్ రీడ్ని అడ్డుకోవడానికి సామీ జైన్ వస్తాడు, దాని తర్వాత పెంటా వస్తాడు, దాని తర్వాత ఎల్ఏ నైట్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో బ్రాన్ బ్రేకర్ వచ్చి అడ్డుకుందాం అనేది ట్రై చేస్తాడు, బట్ ఏం చేయలేకపోతాడు. సో అలాగా మనకి జే ఊసో బ్రాన్సన్ రీడ్ మీద గెలిచి సెమీస్కి అయితే అడ్వాన్స్ అవుతాడు. దాని తర్వాత సెత్ రోలిన్స్ వచ్చి జేని కొడదామని ట్రై చేస్తా అంటే కోడీ రోడ్స్ అడ్డుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా నాకు కూడా అయితే అర్థమవుతుంది, కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఫేస్ ఆఫ్ని చూపెడుతుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ కూడా చాలా ఎక్సైటింగ్గా హోలీ షీట్ అని అయితే అనడం మొదలుపెట్టిళ్ళు. సో ప్రాబబుల్లీ సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ పైన కాకుండా అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మీద క్యాష్ ఇన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది తన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్. సో ఇప్పటికైతే అట్లనే అనిపిస్తుంది. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కాకుండా ఇప్పుడు జాన్సీనా దగ్గర టైటిల్ ఉంది. పాసిబుల్లీ ఒకవేళ కోడీ వర్సెస్ జాన్సీనా మ్యాచ్ జరిగితే కోడీ రోడ్స్ గెలిచి జాన్సన్ నుంచి ఆ టైటిల్ తీసుకుంటే మాత్రం ఆ టైంలో సెత్ రాలిన్స్ వచ్చి క్యాష్ ఇన్కి ప్రయత్నిస్తాడేమో అని నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ విమెన్స్ సైడ్ నుంచి చూసుకుంటే క్వీన్ ఆఫ్ ద రింగ్ రాక్సెన్ పెరెజ్ వర్సెస్ జేడ్ కార్గిల్ మనకి స్మాక్ డౌన్లో ఉంటుంది. సెమీస్, ఇంకొక సెమీస్ అలెక్సా బ్లిస్
వర్సెస్ ద రిటర్నింగ్ ఆస్కా. చాలా నెలల తర్వాత మళ్ళీ WWE ప్రోగ్రామింగ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో రాక్వెల్ రొడ్రిగస్ని టేక్అవుట్ చేస్తుంది రియా రిప్లీ. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సినారియో, ఎందుకంటే లివ్ మోర్గన్ లాస్ట్ వీక్ మనం చూసినామా నిక్కీ బెల్లాతో కన్ఫ్రంటేషన్, అండ్ బ్రీ బెల్లా కూడా WWEతో మాటలు నడిపిస్తుంది, అంటే తను కూడా మళ్ళీ రిటర్న్ చేయడానికి వస్తుంది అన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. సో అది కనుక నిజమైతే నిక్కీ బ్రీ వర్సెస్ లివ్ మోర్గన్ అండ్ రకేల్ అనుకున్నాం. ఇప్పుడు రియా రిప్లీ కూడా ఇన్వాల్వ్ అయింది. అంతేకాకుండా లివ్ మోర్గన్ ఇయో స్కై ప్రోమో బ్యాటిల్ కూడా జరుగుతుంది స్టార్ట్ ఆఫ్ ద షోలో. మరి లివ్ మోర్గన్ ఇయో స్కై ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి మ్యాచ్ ఉంటుందా? చాలా ఈక్వెషన్స్ అయితే ఉన్నాయి. లివ్ మోర్గన్, రకేల్, నిక్కీ బెల్లా ఇన్వాల్వ్ అయింది. బ్రీ బెల్లా రిటర్న్ చేస్తే అది ట్యాగ్ టీమ్ మ్యాచ్ అవుతుందా? రియా రిప్లీ కూడా ఉంది, ఏం జరుగుతుందని. కానీ ఇవన్నిటి మధ్యలో మనకి అన్ఫార్చునేట్గా లివ్ మోర్గన్కి అయితే ఇంజురీ అవ్వడం జరిగింది. సో కైరీ సేన్ వర్సెస్ లివ్ మోర్గన్ 1-on-1 మ్యాచ్లో అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అయితే చోటు చేసుకుంటే ఒక స్పాట్లో లివ్ మోర్గన్ తన షోల్డర్ని అయితే డిస్లొకేట్ చేసుకుంటుంది. సో 100% లెజిటిమేట్ ఇంజురీ లివ్ మోర్గన్కి అయితే అయింది. సో మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లివ్ మోర్గన్ తొందరగా కోలుకొని రావాలని అయితే చూద్దాం. సో సివియారిటీ, ఒకవేళ ఆ ఇంజురీ కనుక సివియర్ అయితే 16 weeks దూరం అయ్యే ఛాన్స్ ఉంది లివ్ మోర్గన్. సో సివియర్గా ఉండొద్దని అయితే కోరుకుందాం, త్వరలోనే రావాలి అండ్ ఎవల్యూషన్ పేపర్ వ్యూలో తనైతే కంప్లీట్ చేయాలని అయితే ఆశిద్దాం. సో మరి ఆ ఇంజురీ సీరియస్ మీదనైతే డిపెండ్ అవుతుంది. ఒకవేళ చాలా సీరియస్ అయితే మాత్రం 16 weeks, అంటే ఎవల్యూషన్ మిస్ అవుతుంది, సమ్మర్ స్లామ్ మిస్ అవుతుంది. సో పాసిబుల్లీ సర్వైవర్ సిరీస్ ఆర్ అప్పటిదాకానైతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా బెయిలీ వర్సెస్ బెకీ లించ్ ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నెక్స్ట్ వీక్కి షెడ్యూల్ చేసిండు నిక్ ఆల్డిస్. ఈరోజు ఆడమ్ పియర్స్ రాలేదు, తన ప్లేస్లో రీప్లేస్మెంట్గా స్మాక్ డౌన్ GM నిక్ ఆల్డిస్ అయితే ఉండడం జరుగుతుంది. సో బెకీ అండ్ బెయిలీ ప్రోమో జరుగుతుంది. ఈ మ్యాచ్కి ముందు బెయిలీ చెప్తుంది, నేను ఏదో హై మూమెంట్స్ కోసం లేకపోతే రెసల్మేనియా కోసమే నేను కంపీట్ చేయను, నేను ఎవ్రీ వీక్ ఎవ్రీ నైట్ కంపీట్ చేస్తాను, ఇలాంటి ప్రజల కోసం ఇలాంటి పీపుల్ కోసం అనేది ఒక ఫెంటాస్టిక్ బేబీ ఫేస్ ప్రోమో అయితే కట్ చేస్తుంది బెయిలీ. దాని తర్వాత బెకీ లించ్ చెప్తుంది, నువ్వు ఎప్పటికీ లూజర్వే, నువ్వు ఒక సెకండ్ ఫిడిల్వి, నువ్వు ఎప్పుడు టాప్ నాలాగా అవ్వలేవు అని మాట్లాడుతుంది. సో కొట్టడానికి వెళ్తుంది, కానీ బెయిలీ తప్పించుకొని బెకీ లించ్కి ఒక పంచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా గమనించిన నిక్ ఆల్డిస్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి మ్యాచ్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ చేస్తాడు. ఇదంతా లైరా వాల్కిరియా చూస్తూ ఉంటుంది. ఓకే, నువ్వు నీ గురించి ఆలోచిస్తాను కదా, ఇది పర్సనల్గా అనుకుంటలేవు, ఇది లైరా వాల్కిరియా చెప్తుంది. అంతేకాకుండా నీ పని అయిపోయిన తర్వాత నేను కూడా నా గురించి ఆలోచించడం మొదలు పెడతా అని. ఎందుకంటే ఒక మిస్అండర్స్టాండ్ చేసుకుంది లైరా. ఇక్కడ బెయిలీ అడగలేదు ఛాంపియన్షిప్ మ్యాచ్ కావాలని, నిక్ ఆల్డిస్ పెట్టిండు. కానీ లైరా ఏం అర్థం చేసుకుందంటే బెయిలీయే ఆ ఛాంపియన్షిప్ కావాలి అనుకుంది ఆ మ్యాచ్ కోసం అన్నట్టుగా. సో అందువల్లనే నేను కూడా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత నా గురించి ఆలోచిస్తానైతే చెప్పింది. సో డౌన్ ద లైన్ పాసిబుల్ ట్రిపుల్ థ్రెట్ బెయిలీ బెకీ లించ్ వర్సెస్ లైరా, లేకపోతే లైరా వర్సెస్ బెయిలీ కూడా మళ్ళీ ఒకసారి ఉండే ఛాన్స్ ఉంది. అసలు నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, మ్యాచ్ DQలో ఎండ్ అవుతుందా లేకపోతే క్లియర్ కట్ విన్నర్ ఎవరైనా వస్తారా అనేది చూద్దాం. అదే కాకుండా సౌదీ అరేబియాకి ఇంకొక మ్యాచ్ ఆల్రెడీ CM Punk వర్సెస్ జాన్ సీనా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఫర్ ద అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్తో పాటు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ AJ స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో కూడా అఫీషియల్ చేసిండు నిక్ ఆల్డిస్ ఈరోజు రాలో. సో మరి చాలా సంవత్సరాల తర్వాత AJ స్టైల్స్ ఇంకొకసారి ఒక సింగిల్స్ టైటిల్ గెలుస్తాడా, ఇంకొకసారి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతాడా, AJ డామినిక్ని ఓడించి నాకెందుకో పాసిబుల్లీ గెలవచ్చు అనిపిస్తుంది AJ స్టైల్స్, లేకపోతే డామినిక్ మిస్టీరియో AJని ఓడిస్తాడు ఆ జడ్జిమెంట్ డే మెంబర్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని, లేదా అనేది మనకి June 28న అయితే తెలియబోతాను. సో అది అండ్ జూలియా స్మాక్డౌన్లో ఉంది, మనందరూ తెలుసు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం అయితే ఆ ఫ్యూడ్లో జెలీనా వేగాతో అయితే కంటిన్యూ అవుతుంది స్టోరీ లైన్. సో చాలా స్పాట్ లైట్ వచ్చే అవకాశం అయితే ఉంది అంట జూలియాకి నెక్స్ట్ కమింగ్ వీక్స్ ఆఫ్ స్మాక్డౌన్లో. సో జెలీనాని ఓడించి న్యూ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జూలియా. సో మరి అది ఎప్పుడైతుంది అనేది అయితే చూద్దాం. అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డౌన్కి వచ్చిన రేటింగ్స్ చూసుకుంటే 1.4 million వ్యూవర్షిప్ అయితే డ్రా చేయగలిగింది లాస్ట్ వీక్ స్మాక్డౌన్. సో అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే తను ఒక హాలీవుడ్ మూవీలోనైతే యాక్ట్ చేస్తాడు, నేక్డ్ గన్ రీబూట్. సో నేక్డ్ గన్ అనేది పాత సినిమా, సో దాన్ని రీబూట్ చేసి మళ్ళొకసారి అయితే కొత్తగా చేస్తున్నారు. సో ఈ మూవీ August 1st రిలీజ్ అవుతుంది. ఇందులో ఒక క్యామియో రోల్ అయితే కోడీ రోడ్స్ ప్లే చేస్తాడు. సో చాలా చిన్న రోల్, క్యామియో అంటేనే చిన్న రోల్ కాబట్టి. సో కోడీ రోడ్స్ చెప్పిండు చాలా హ్యాపీగా ఉంది లియామ్ నీసన్తోని ఆ స్క్రీన్ షేర్ చేసుకోవడం. అంతేకాకుండా నాది చిన్న రోల్ అయినప్పటికీ మూవీ వాళ్ళు నన్ను కూడా ప్రమోట్ చేస్తారు, సో నాకు
చాలా ఆనందంగా ఉందని అయితే కోడీ రోడ్స్ చెప్పింది. సో ట్రైలర్ రిలీజ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. నేక్డ్ గాన కోడీ రోడ్స్ ఉంటాడు. కాకుండా స్మాక్ డౌన్లో బర్తో అండ్ ఏంజల్ న్యూ AAA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కని అయితే మారుతాడు. సో AAA బిగ్గెస్ట్ ఈవెంట్ ట్రిపుల్ మేనియా మొన్న జరిగింది. సో అందులో ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో వాళ్ళు న్యూ AAA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కని అయితే అవతరించడం జరుగుతుంది, బర్తో అండ్ ఏంజల్. సో మరి ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్తోని స్మాక్ డౌన్లోకి వస్తారా లేదా అనేది చూద్దాం. అందరూ తెలుసు WWE AAAని కొన్నది. మొన్న వరల్డ్స్ కొలైడ్ ఈవెంట్ కూడా జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ WWE మెంబర్స్ బర్తో అండ్ ఏంజల్ AAA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయితే అయ్యిల్లు. సో ఇటు AAA నుంచి మనకి WWE సూపర్ స్టార్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యిల్లు. అటు NXTలో TNA వరల్డ్ ఛాంపియన్గా ట్రిక్ విలియమ్స్ అయితే ఉన్నారు. మెర్సిడీస్ మొనే కరెంట్ AEW TBS ఛాంపియన్. సో తన గురించి AEW సూపర్ స్టార్ బీస్ట్ మోటార్స్ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టిండు. సో ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పానిష్లో తనైతే ఒక కొటేషన్ రాయడం అయితే జరిగింది. అదేంటిదంటే ఎంతూస్ బ్రాజోస్ ఎన్క్వెంట్రో పాస్, అంటే దీనికి ఇంగ్లీష్లో అర్థం ఇన్ యువర్ ఆర్మ్స్ ఐ ఫైండ్ పీస్. సో ఒక లవ్ కైండ్ ఆఫ్ మెసేజ్ లాంటిది అయితే బీస్ట్ మోటార్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో మరి మెర్సిడీస్ మొనే అండ్ బీస్ట్ మోటార్స్ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకేదన్నా వాళ్ళు పోస్ట్ చేసేదాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా AEW వరల్డ్ ఛాంపియన్ జాన్ మాక్స్లీ పైన ఒక సివిల్ కేసు అయితే వేయడం జరిగింది AEW ప్రొడక్షన్ టీమ్ వ్యక్తి. సో ఇంతకుముందు ఒక AEW షోలో జాన్ మాక్స్లీ మ్యాచ్లో భాగంగా ఆ ప్రొడక్షన్ మెంబర్ని అయితే దొబ్బడం జరుగుతుంది. సో అందువల్ల ఆ ప్రొడక్షన్ మెంబర్ అది స్క్రిప్ట్లో లేదు, జాన్ మాక్స్లీ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిండు. అంతేకాకుండా నన్ను దొబ్బిన తర్వాత అసలు నాకు ఏం జరిగింది అనేది ఏం పట్టించుకోలేదు, చాలా రెక్లెస్గా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా ఆ కేసులోనైతే తెలపడం జరిగింది ఆ ప్రొడక్షన్ టీమ్ మెంబర్. సో AEW పైన అండ్ జాన్ మాక్స్లీ పైన అయితే కేసు వేయడం జరిగింది $25,000కి. సో మరి వీళ్ళు ఎలాగా రిప్లై చేస్తారు జాన్ మాక్స్లీ అండ్ AEW అనేది అయితే చూడాలి. అయితే దీని తర్వాత జాన్ మాక్స్లీ బిహేవియర్ ఎట్లుంటుంది లాకర్ రూమ్లో, అసలు మంచి వ్యక్తేనా, మరి ఇతను అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడా, నెగ్లిజెంట్గా ఉంటాడా అంటే లేదు, జాన్ మాక్స్లీ చాలా బాగానే బిహేవ్ చేస్తాడు లాకర్ రూమ్లో, ఒక లాకర్ రూమ్ లీడర్గా ఉంటాడు అని అయితే చాలామంది చెప్పడం జరిగిందంట. సో మరి చూడాలి ఇది ఎటువైపు వెళ్తుంది ఈ కేసు, ఈ ప్రొడక్షన్ మెంబర్ వేసింది అని. బట్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళినప్పుడు జాన్ మాక్స్లీ ఆ ప్రొడక్షన్ మెంబర్ని దొబ్బినప్పుడు కనీసం మ్యాచ్ అయిపోయిన తర్వాత అయినా చెక్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చెప్పు ఉండాల్సింది, అలాగా వెళ్ళకుండా వదిలేయకుండా. స్క్రిప్ట్లో భాగం అయితే పర్లేదు, బట్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళినప్పుడు పీపుల్ని చెక్ చేయాలి ఏమైంది ఏం సంగతి అని. సో మరి జాన్ మాక్స్లీ మర్చిపోయింది ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత లేదా అన్నది అయితే తనకే తెలియాలి. సో అది స్టోరీ గైస్, అండ్ అవి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.